హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ నెక్ అయితే పీటర్ నెక్ అంటారు కదండి. సో బేబీ ఫ్రాక్స్కి అయితే ఎక్కువగా ఈ నెక్ అయితే చాలా బాగా కనబడుతుంది. ఆల్మోస్ట్ ఎక్కువ ఫ్రాక్స్కి ఇదే నెక్ వస్తుంది. సో మనకి సీతారామం బ్లౌజ్ అంటారు కదండి, సీతారామం బ్లౌజ్ నెక్ కూడా ఇదే. సో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో ముందు అయితే బాడీ కానీ బ్లౌజ్ కానీ ఏది స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనము ఎలా మెజర్ చేసుకోవాలి అంటే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్కి అయితే మనము ఈ నెక్ అనేది వేసుకుంటాము. ఫ్రంట్ పార్ట్ని అయితే ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. క్యాన్వాస్ అనేది కంపల్సరీగా ఉంటేనే మనకి నెక్ అనేది స్టిఫ్గా అయితే వస్తుంది. సో ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకొని మనకి ఇలా నెక్ అనేది ఎలా ఉందో అంతే మెజర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మెజర్ చేసుకొని అయితే దీనికి చుట్టూరా అయితే ఒక 2 ఇంచులు ఒకటి మనకి ఎంత విడ్త్ అనేది కావాలో అంత విడ్త్ అయితే తీసుకోవచ్చు. సో మనకి మరీ ఎక్కువగా కాకుండా అయితే ఇక్కడ 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. 2 ఇంచెస్ అంటే కొంచెం విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 1.5 ఇంచ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు అయితే మనకి నెక్ కాలర్ అనేది నీట్గా అయితే కనబడుతుందండి. సో మనకి ఇలా ఏ షేప్ కావాలంటే సో ఈ నెక్ వచ్చేసి మనకి ఇలా హార్ట్ సింబల్లో అయితే వస్తుంది. సో చూసారు కదా, మనకి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర అయితే 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకొని మనము ఇలా వి షేప్లో అయితే కర్వ్ లాగా వి షేప్ తీసుకుంటే మనకి ఇంతకుముందు చూపించిన నెక్ అనేది వస్తుంది. సో ఇక్కడ 1.5 ఇంచ్కి మార్కింగ్ అనేది రౌండ్ తీసుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్గా అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ కటింగ్ అయితే చేసాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ చిన్నగా కర్వ్ అనేది వి షేప్లా ఉంది కదా, అది కూడా కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ మిడిల్లో ఉన్న ఈ నెక్ కూడా కటింగ్ చేసుకోవాలండి. సో మనకి ఓన్లీ ఈ 1.5 ఇంచ్ విడ్త్ ఉన్న క్లాత్ క్యాన్వాస్ మాత్రమే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది. సో ఈ నెక్ని అయితే మనము ఇలా ఎక్స్ట్రా క్లాత్కి అంటే కాటన్ క్లాత్కి అయితే ఇలా ఐరన్ చేసుకోవాలి. 1 సైడ్ వచ్చేసి పేపర్ లాగా రఫ్గా ఉంటుంది, 1 సైడ్ వచ్చేసి షైనింగ్తో ఉంటుంది. ఆ షైనింగ్ ఉన్న క్లాత్ వచ్చేసి మనం ఇలా లైనింగ్కి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే వస్తుంది. సో నేనైతే ఇక్కడ ఇలా నెట్ క్లాత్కి హ్యాండ్స్కి కూడా ఇదే నెట్తో వేస్తున్నాను. సో మనకి అట్రాక్షన్ కావాలంటే మనము డ్రెస్కి మ్యాచింగ్ ఉన్నది చూసుకొని వేసుకుంటే మనకి నీట్గా అయితే కనబడుతుంది. మనం ఈ బకర క్యాన్వాస్ అనేది ఏ సైజులో తీసుకున్నామో మిగిలిన 2 లైనింగ్ ఎక్స్ట్రా లైనింగ్ను అంటే నెట్కి మ్యాచింగ్ ఉన్న క్లాత్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. సింగిల్ లైనింగ్ నెట్తో అయితే మనకి అంత బాగుండదండి. సో ఇలా తీసుకొని అయితే మిడిల్లో ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. సో కరెక్ట్గా చూసుకొని అయితే పెట్టాలండి. నేనైతే ఇక్కడ రాంగ్గా పెట్టాను. సో మనకి క్యాన్వాస్ కింద నెట్ ఉండాలి. ఫస్ట్ మనకి ఇలా ఉండాలండి. ఫస్ట్ క్యాన్వాస్ ఉండాలి, తర్వాత మెయిన్ క్లాత్ ఉండాలి, ఆ తర్వాత మనకి మిడిల్లో వచ్చే క్లాత్ అయితే ఉండాలి. సో మనకి 2 లేయర్స్ అయినా ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 3 లేయర్స్ కాబట్టి మనం కరెక్ట్గా చూసుకొని అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసి ఎడ్జ్ పైన ఉండి అంటే మనకి అవుటర్ లైన్ అనేది ఉంది కదా, సో ఆ లైన్ మీద నుంచి అయితే కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి క్యాన్వాస్ అనేది ఉంది కాబట్టి చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి నెక్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మనకి క్యాన్వాస్ ఉంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓన్లీ డైరెక్ట్ క్లాత్తో స్టిచ్చింగ్ చేస్తే కొంచెం షేప్ అవుట్ అయితే అవుతుందండి. సో క్యాన్వాస్ ఉంటేనే మనకి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే క్యాన్వాస్ ఉంటేనే చాలా వరకు బెటరు. సో ఇక్కడ మనము కటింగ్ చేసుకున్నాం కదా, క్యాన్వాస్కి కుట్టుకి పడకుండా ఇలా చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి. సో మనం స్టిచ్చింగ్ చేసుకున్న కుట్టుకి పడితే మళ్ళీ అంతా ఓపెన్ అయిపోతుందండి. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి. సో రివర్స్ చేసుకొని ఏదైనా మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఉంది కదా, ఆ రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేట్టు ఏదైనా స్క్రూ డ్రైవర్తో కానీ ఏదైనా దాంతో అయితే
ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఒకసారి ఆ కుట్టు పై నుంచి చిన్నగా ప్రెస్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో చూసారు కదా, ఆ ఎడ్జ్కి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. అలాగే ఇక్కడ స్టార్టింగ్ కూడా నేను మిడిల్ లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది. సో మీకు ఇక్కడ క్లారిటీగా కనబడాలని నేనైతే వేరే కలర్ థ్రెడ్తో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. సో ఆ థ్రెడ్ అనేది తర్వాత తీసేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఈ నెక్ను ఇలా కరెక్ట్గా మనకి ఒరిజినల్ పై నుండి ఇలా కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదండి, మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా. సో మనకి నెక్ యొక్క లైనింగ్ బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ పైన ఉండాలండి. సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని మధ్యలో ఒక చిన్న మిడిల్లో అయితే ఒక చిన్నగా పిన్ అయితే పెట్టుకొని ఇలా కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే ఇలా నేనైతే కొంచెం కింద ఉన్నది ఆర్గాంజా క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ అండి, కొంచెం జారుతుంది. అందుకే నేనైతే 2 పిన్స్ నా కంఫర్టబుల్ కోసం అయితే 2 పిన్స్ అయితే పెట్టేసుకొని ఇలా క్లాత్ కదలకుండా అయితే సెట్ అయితే చేసుకున్నానండి. సో ఇలా మనకి ఒరిజినల్ అనేది నెక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే నెక్కి అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదా, అదే స్టిచ్చింగ్ పై నుండి ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ అయితే మనకి ఈ నెక్ అనేది 2 రకాలుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ దీనికి నెక్ పట్టి వేద్దామనేసి అయితే ఇలా పైనుండే స్టిచ్చింగ్ చేశాను. కావాలి అంటే మనము లోపటి సైడ్కి అంటే లైనింగ్ సైడ్కి జాయిన్ చేసి మనకి ఇలా మళ్ళీ మెయిన్ సైడ్ రివర్స్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకున్నా కూడా ఈజీగా అయితే అయిపోతుంది. సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కూడా డైరెక్ట్ జాయింటింగ్ చేశాను. సో మర్చిపోయి అయితే జాయింటింగ్ చేశాను కాబట్టి చుట్టూరు అయితే నెక్ పట్టి వేసుకోవాలనేసి అయితే ఇలా జాయింటింగ్ అయితే చేసేసాను. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా జాయింటింగ్ చేశాను. షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకున్నాకనే మనము ఇలా నెక్ పట్టి అనేది వేసుకోవాలి. సో ఇక్కడ మనము బ్లౌజ్కి అయితే నెక్ పట్టి అనేది ఎలా వేసుకుంటామో యాస్టీస్గా అలాగే వేసుకోవాలి. సో ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టాను, చిన్న డ్రాప్ అనేది పెట్టానండి. సో ఫైనల్లీ అయితే ఇలా వచ్చేసింది బ్లౌజు. సో ఆల్రెడీ నెక్ కూడా వేసేసాను. మనకి లోపటి సైడ్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసాను. ఫైనల్లీ అయితే ఇలా ఫ్రాక్స్కి అయితే కాలర్ అనేది ఇలా వస్తుందండి. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే జాయింటింగ్ అనేది ఉంటుంది. ఇది మొత్తం ఇలా ఓపెన్తోనే ఉంటుందండి. సో ఫైనల్లీ అయితే నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.